మనం వచ్చిన కాడ సచ్చినట్టు బతుకుడే లెక్క. వచ్చిన కాడ సచ్చినట్టు బతకాలి. ఒక 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 ఊరికి ఆడ పెత్తనం చెల్లుతుంటే అక్కడ ఉన్న ఊరోళ్ళు ఊకోరు. ఒక ఊరికి మనం బతకవేనాం అనుకో, అక్కడ ఏమంటారు అంటే వాడు ఆ ఊరు నుంచి ఆ ఊరికి వచ్చి బతకచ్చినట్టు. మనం ఆ ఊరు మీద మనం పెత్తనం చేస్తుంది, అక్కడ మనకు హక్కు ఉండదు పెత్తనం చేసేంత. మార్వాళ్ళకి అయితే మీది ఈతకు అంతే. ఈడ తెలంగాణకు వచ్చినావా, దుకాణం నడిపించుకుంటున్నావా, ఉన్నావా, పోయినావా. కానీ మా దగ్గర ఉన్న పిల్లగాళ్ళని కొడతాం, మీ మీద పెత్తనం చెలాయిస్తాం అనేది ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇంట్లో కొంతమంది మనోళ్ళు ఏం చేస్తారంటే అటు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఇంట్లో కొంతమంది మనోళ్ళు అటు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. మార్వాడీలు ఏం చేసారు ఏం కదా అంటే మా ఎస్సీ బిడ్డ కొట్టరు తప్పు కదా అంటే మీరు రాజకీయంగా మీరు ఖండించరు అన్నట్టు. ఈ బండి సంజయ్ కానీ ఆమె పేరు శ్యామల, ఆమె పాత బస్తీ నిలబడ్డది ఎంపీగా. మార్వాడీలు ఏం చేసారు, వాళ్ళని ఎట్లా అంటారు ఎట్లా అంటారు అంటే నీకు మా ఓట్లు కావాలి, మా లెక్క కావాలి, మా ఇక్కడ నువ్వు మార్వాడీలు కలిస్తే మా పిల్లలు మాట్లాడవు అంటే మీకు మా ఓట్లే ముఖ్యం కానీ మేము కదా. వాళ్ళే ఎత్తారు రేపంచులు ఓట్లు, మార్వాడీలు ఎత్తారు, నువ్వు ఎంపీగా నిలబడు పాత బస్తీలో. మేము వెయ్యాం నీకు ఓట్లు, మేము నీకు వెయ్యాం ఓట్లు. బండి సంజయ్ గుతకు అంతే. కరీంనగర్ ఎంపుకున్నావు కదా, నువ్వు వచ్చేసరికి నువ్వు గెలుతావు ఓడిపోతావు, ఒకసారి చూసుకో. ఒకసారి వచ్చేసరికి ఓడిపోతావు గెలుతావు చూసుకో. కరీంనగర్ నువ్వు చేసింది లేదు, తట్టిన మట్టి తెచ్చింది లేదు, తట్టిన ఏం చేసింది లేదు. నువ్వు ఇలా మార్వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. తెలంగాణ కూడా తెలంగాణ బిడ్డల ఓట్లు ఎత్తే గెలిచినావు ఎంపీగా 2 సార్లు నువ్వు మార్వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. ఫస్ట్ మనకు మా తెలంగాణ తెచ్చుకునేందుకు అంటే అలా మార్వాడి దుకాణంలో మనోళ్ళు జీతాలకు పనిచేయాలి అన్నట్టు. మార్వాడి దుకాణంలో మనోళ్ళు జీతాలకు పనిచేయాలనా నీ ఉద్దేశం? ఇక్కడ మేము దుబాయ్ మేము దేశం బతకొచ్చినాం, ఎందుకు బతకొచ్చినాం? అక్కడ బరాబర్ లేకనే అక్కడికి బతకొచ్చింది. ఇక్కడ పెత్తనం చెలాయిస్తా అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఊపుకుంటుంది, ఊకోదు కదా, మమ్మల్ని తీసేస్తుంది కదా. ఇక్కడ ఎందుకు? ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి దోస్తులు మీకు.